హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ప్రాక్టీస్ టెస్ట్ సైకాలజీకి సంబంధించి. ఈ టెస్ట్లో మ్యాక్సిమం అన్ని బిట్స్ కవర్ అయిపోతాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేస్తే ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుంటుంది. ఇట్లాంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ బిట్ చూద్దాము. క్రింది వాణిని జతపరచుము. స్ట్రక్చరలిజం సంరచనాత్మకవాదం, ఫంక్షనలిజం కార్యాకరణవాదం, బిహేవియరిజం ప్రవర్తనవాదం, సైకో అనాలిసిస్ మనోవిశ్లేషణవాదం, కాగ్నిటివిజం సంజ్ఞానాత్మకవాదం, హ్యూమనిజం మానవతావాదం. ఇవి మనోవిజ్ఞాన శాస్త్రంలో సైకాలజీలో ఉన్నటువంటి రకరకాల వాదాలు. వీటిల్ని ఏ శాస్త్రవేత్తలు మనకి చెప్పారు అని వాళ్ళతో మనం దీన్ని ఇప్పుడు మ్యాచింగ్ చేయాలి. ఫస్ట్ సంరచనాత్మకవాదం. ఇది చెప్పిన వాళ్ళు విల్హెల్మ్ వూంట్ అండ్ టిష్నర్. సో 1కి డి. కార్యాకరణవాదం ఫంక్షనలిజం. ఇది చెప్పిన వాళ్ళు విలియం జేమ్స్ అండ్ జాన్ డ్యూయి. కాబట్టి 2కి ఎఫ్. బిహేవియరిజం ప్రవర్తనవాదం జేబి వాట్సన్ ఏ. సైకో అనాలిసిస్ మనోవిశ్లేషణవాదం సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈ. కాగ్నిటివిజం సంజ్ఞానాత్మకవాదం జీన్ పియాజే సి. హ్యూమనిజం మానవతావాదం అబ్రహాం మాస్లో బి. కాబట్టి కింద నేను ఆప్షన్స్ ఇవ్వలేదు, ఎందుకంటే ఇక్కడే మనం మ్యాచింగ్ చేసేసాం. కాబట్టి ఆప్షన్స్లో మనం ఫస్ట్ ఇక్కడ మ్యాచింగ్ చేసుకొని డిఎఫ్ఏఈసిబి ఎక్కడుందో అది మనం ఆన్సర్ చేయాలన్నమాట. సో నేను చేసే ప్రతి వీడియో కూడా తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరికీ ఉపయోగపడేటట్లుగానే ఉంటుంది. నెక్స్ట్, ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ బాల మనోవిజ్ఞాన శాస్త్రానికి మూల పురుషుడు విల్హెల్మ్ వూంట్, విలియం జేమ్స్, స్టాన్లీ హాల్, సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆన్సర్ ఎవరికైనా తెలుసుంటే వాళ్ళు కామెంట్ చేయండి. సో ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ స్టాన్లీ హాల్. బాలల మనోవిజ్ఞాన శాస్త్రానికి మూల పురుషుడు స్టాన్లీ హాల్. సి కరెక్ట్ ఆన్సర్. విల్హెల్మ్ వూంట్ ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రానికి మూల పురుషుడు. అలాగే సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతానికి మూల పురుషుడు. నెక్స్ట్, విలియం జేమ్స్ ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రానికి మూల పురుషుడు. మీకు గుర్తుండాలి అని అనుకుంటే ఇక్కడ కొంచెం షార్ట్కట్లో రాస్తాను. విల్హెల్మ్ వూంట్ ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రానికి పితామహుడు అని చెప్పుకోవచ్చు. విలియం జేమ్స్ ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రానికి పితామహుడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతానికి మూల పురుషుడు. నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చను. క్రింది గ్రంథాలు వాటి రచయితలను జతపరచుము. అంటే ఇది మనము 10 క్వశ్చన్లుగా కూడా ఇవ్వచ్చు. ఎందుకు మనకు ఒకే క్వశ్చన్లో మనకి యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఇట్లా మ్యాచింగ్ లాగా ఇచ్చాను. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా కొన్ని గ్రంథాలు రచయితలు ఒక బిట్లో మనం డిస్కస్ చేస్తున్నాము. ఇవి మిగిలినవి. రిపబ్లిక్, హెరిడిటరీ జీనియస్, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, యాన్ ఈవినింగ్ ఆఫ్ ఎ హెర్మిట్, ఎమిలీ, కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్, డి ఎనిమా, ఆన్ మెమరీ. అన్నీ చాలా ఇంపార్టెంట్. ఎన్నోసార్లు మనకి టెట్లో డిఎస్సిలో అడుగున్నారు. చూద్దాం. రిపబ్లిక్ గ్రంథకర్త ప్లేటో ఎఫ్. హెరిడిటరీ జీనియస్ ఫ్రాన్సిస్ గాల్టన్. చూడగానే మనకి ఆన్సర్ గుర్తొచ్చేయాలి హెచ్. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ జాన్ డ్యూయి జీ. అన్ ఈవినింగ్ ఆఫ్ ఎ హెర్మిట్ పెస్టాలజీ ఏ. ఎమిలీ రూసో రాసిన
మిగిలిన గ్రంథాలు ఎమిలీ, సామాజిక ఒడంబడిక. అంటే ఒకవేళ అది ఇస్తే మనము ఆన్సర్ చేయాలి కాబట్టి సామాజిక ఒడంబడిక అంటే సోషల్ కాంట్రాక్ట్ ఇంగ్లీష్లో. ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్, స్టాన్లీ హాల్. చిల్డ్రన్ అని రాగానే స్టాన్లీ హాల్ మ్యాక్సిమం అదే ఆన్సర్ ఉంటుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ, విలియం జేమ్స్. ఎక్కడ ఈ. అన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్, సిగ్మండ్ ఫ్రాయిడ్, జే. డి ఎనిమా, రూసో, సి. రూసో రాసిన మిగిలిన గ్రంథాలు డి ఎనిమా, పర్వతరాలియా, ఎథిక్స్ అండ్ పాలిటిక్స్. 4 ఉన్నాయి కాబట్టి వాటిలో ఏది ఇచ్చినా రూసో కాదు, అరిస్టాటిల్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బి. రూసో, ఎమిలీ, సామాజిక ఒడంబడిక రూసో. డి ఎనిమా, పర్వతరాలియా, ఎథిక్స్ అండ్ పాలిటిక్స్ అరిస్టాటిల్. ఆన్ మెమరీ, ఎబ్బింగ్హాస్. సో ఇవి మనం బైహార్ట్ చేసినట్టుగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. సాధారణ ప్రవర్తనకు భిన్నంగా ఉండి మానసిక వ్యాధులతో బాధపడే అసాధారణ వ్యక్తుల ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం. ద స్టడీ ఆఫ్ ద బిహేవియర్ ఆఫ్ పర్సన్స్ whose behavior is different from normal people and who are suffering from psychological diseases is. ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం, అపసామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం, వికాస మనోవిజ్ఞాన శాస్త్రం, శరీరధర్మ మనోవిజ్ఞాన శాస్త్రం. సో ఇది సాధారణ ప్రవర్తనకు భిన్నంగా ఉండి మానసిక వ్యాధులతో బాధపడే అసాధారణ వ్యక్తులు కాబట్టి అది అపసామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం అవుతుంది. అబ్నార్మల్ సైకాలజీ. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రాన్ని స్టార్ట్ చేసింది ఎవరు? విల్హెల్మ్ వూంట్. ఆయన లీప్జిగ్, జర్మనీలో ఒక మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను స్టార్ట్ చేశారు కాబట్టి ఆయన్ని ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రానికి పితామహుడుగా చెప్తారు. శరీరధర్మ మనోవిజ్ఞాన శాస్త్రం అంటే మన శరీరంలో ఉండే వివిధ భాగాల గురించి, వాటి ధర్మాల గురించి ఉండేది శరీరధర్మ మనోవిజ్ఞాన శాస్త్రం. వికాస మనోవిజ్ఞాన శాస్త్రం అంటే రకరకాల వికాస దశలు, వికాస సూత్రాలు, వాటికి సంబంధించి ఉండేది వికాస మనోవిజ్ఞాన శాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్. రోజు పాఠశాలకు ఆలస్యంగా వచ్చే విద్యార్థి గురించి అధ్యయనం చేయుటకు అనువైన పద్ధతి. విచ్ మెథడ్ ఈజ్ సూటబుల్ ఫర్ స్టడీయింగ్ ఏ స్టూడెంట్ హూ కమ్స్ లేట్ టు స్కూల్ డైలీ. అంటే ఒక విద్యార్థి రోజు పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నాడు, అతను ఎందుకు అలా వస్తున్నాడు అని ఆ విద్యార్థి గురించి స్టడీ చేయడానికి అనువైన పద్ధతి ఏది? అంతఃపరీక్షణ పద్ధతి, పరిశీలన పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి. దీనికి ఆన్సర్ వ్యక్తి అధ్యయన పద్ధతి. కేస్ స్టడీ అంటే ఒక వ్యక్తి గురించి మనం కూలంకషంగా బాగా వివరంగా తెలుసుకోవాలి అని అనుకుంటే మనకి అనువైన పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి. ఈ పద్ధతిని వైద్యశాస్త్రం నుంచి తీసుకున్నారు కాబట్టి దీన్ని క్లినికల్ మెథడ్ అని కూడా అంటారు. అది కూడా మనకి బిట్టుగా రావడానికి అవకాశం ఉంది. క్లినికల్ పద్ధతి ఏది ఈ క్రింది వానిలో అంటే అది కూడా కేస్ స్టడీ, వ్యక్తి అధ్యయన పద్ధతి. నెక్స్ట్. అసూయ, కోపం, భయం వంటి ఉద్వేగాలు అభివృద్ధి చెందే ముందుగా శిశువులో ఉద్రిక్తత అనే ఒకే ఒక్క ఉద్వేగ రీతి ఉంటుంది. దీనిలోని వికాస నియమం. బిఫోర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్స్ లైక్ జెలసీ, యాంగర్ అండ్ ఫియర్, దెర్ ఈజ్ ఎ జనరలైజ్డ్ ఎగ్జైట్మెంట్ ఇన్ ద చైల్డ్. విచ్ డెవలప్మెంటల్ ప్రిన్సిపల్ ఈజ్ దిస్? వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. వికాసం సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాలకు జరుగుతుంది. వికాసం సంచితమైనది. వికాసంలో వ్యక్తిగత భేదాలుంటాయి. సో వికాస సూత్రాలకు సంబంధించి ఒక్క క్వశ్చన్ అయినా ఒక్కొక్కసారి 2 కూడా మనకి క్వశ్చన్ పేపర్లో ఉంటున్నాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్గా నేర్చుకోవాలి. ఇక్కడ మనకు ఆన్సర్ వికాసము సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాలకు జరుగుతుంది. అంటే ఫస్ట్ శిశువులో ఉద్రిక్తత అనే ఒకే ఒక ఉద్వేగ రీతి ఉంటుంది. అక్కడి నుంచి
చిన్నగా అసూయ, కోపం, భయము ఇలాంటి ఉద్వేగాలన్నీ అభివృద్ధి చెందుతాయి అన్నమాట. కాబట్టి ఇది వికాసం సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాలకు జరుగుతుంది అనే సూత్రాన్ని అనుసరించి వస్తుంది. డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ నార్మల్ ఐటమ్స్ టు స్పెసిఫిక్, నార్మల్ టు స్పెసిఫిక్. వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదంటే అన్ని వయసుల్లో అన్ని పరిస్థితుల్లో వికాసం ఒకే విధంగా ఉండదు. వికాసం సంచితమైనది అని అంటే పూర్వం నేర్చుకున్న వాటిని బట్టి కొంచెం డెవలప్మెంటు ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అది వికాసం సంచితమైనది. వికాసంలో వ్యక్తిగత భేదాలు ఉంటాయంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధంగా వికాసం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఏదన్నా అప్లికేషన్ క్వశ్చన్ అడిగినప్పుడు మనము అవి బాగా అవగాహన చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలం. నెక్స్ట్, క్రింది అనువంశికవాదులను వారు పరిశోధన చేసిన కుటుంబాలతో జతపరచండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ హెరిడిటరిస్ట్స్ విత్ ద ఫ్యామిలీస్ దే స్టడీడ్ అబౌట్. పియర్సన్, డగ్డేల్, గోడార్డ్, విన్షిప్. వీళ్ళందరూ అనువంశికవాదులు. వాళ్ళు పరిశోధన చేసిన కుటుంబాలు ఇవి. అంటే ఏ శాస్త్రవేత్త ఏ కుటుంబం మీద పరిశోధన చేశారు? పియర్సన్ హోమినీ కుటుంబం మీద పరిశోధన చేశారు కాబట్టి దీనికి 2. డగ్డేలు జ్యూక్స్ కుటుంబం మీద పరిశోధన చేశారు. గోడార్డ్ కల్లికాక్ కుటుంబం మీద పరిశోధన చేశారు. విన్షిప్ ఎడ్వర్డ్స్ కుటుంబం మీద పరిశోధన చేశారు. కాబట్టి మనకి ఇక్కడ 2, 3, 1, 4 రావాలి. 2, 3, 1, 4. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ అని నిర్వచించిన వారు. హూ డిఫైన్డ్ దట్ అడాలసెన్స్ ఈజ్ ద పీరియడ్ ఆఫ్ గ్రేట్ స్ట్రెస్, స్ట్రెయిన్, స్టార్మ్ అండ్ స్ట్రైఫ్? W.C. బాగ్లే, వుడ్వర్త్, స్టాన్లీ హాల్, ఎరిక్సన్. సో డెఫినిషన్ కూడా కనీసం 1, 2 మన క్వశ్చన్ పేపర్లో ఉంటాయి. కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ అని నిర్వచించిన వారు స్టాన్లీ హాల్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్రింది వానిలో సందిగ్ధ వయసు, ఏజ్ ఆఫ్ అంబిగ్యూటీ, పూర్వబాల దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ, వయోజన దశ. సందిగ్ధ వయసు అని కౌమార దశని అంటారు, అడాలసెన్స్. ఏజ్ ఆఫ్ అంబిగ్యూటీ అంటే అడాలసెన్స్. పూర్వబాల దశని ప్రశ్నించే వయసు అని అంటారు, ఏజ్ ఆఫ్ క్వశ్చనింగ్. ఉత్తర బాల దశని ముఠా దశ అంటారు, అంటే గ్యాంగ్ ఏజ్. వయోజన దశ అంటే పరిపక్వ దశ, మెచ్యూరిటీ స్టేజ్. నెక్స్ట్ క్వశ్చన్. రోషన్ అనే పిల్లవాడికి రాణి, కుమారి, లక్ష్మి అనే 3 అమ్మాయిలను చూపించి వారిలో ఎవరు లావుగా ఉన్నారు అని అడిగితే సరిగ్గా సమాధానం చెప్పాడు. అదే పిల్లవాడికి రాణి కుమారి కంటే లావు, కుమారి లక్ష్మి కంటే లావు అని వారిని చూపించకుండా మాటల్లో చెప్పి అప్పుడు ఎవరు అందరికంటే లావుగా ఉన్నారంటే చెప్పలేకపోయాడు. అయితే ఆ పిల్లవాడు ఈ దశలో ఉన్నాడు. 3 girls named Rani, Lakshmi and Kumari are shown to a boy named Roshan and asked him who in those 3 is fat. Then he answered correctly. But when they are not shown to him and told about their fatness in words, he could not tell who is fattest among them. Then the boy is in this stage. అంటే ఇవి పియాజే సంజ్ఞానాత్మక దశలకు సంబంధించిన క్వశ్చన్ అన్నమాట ఇది. సో ఇక్కడ 4 ఆప్షన్స్: జ్ఞానేంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త లేదా నియత ప్రచాలక దశ. ఈ దశల గురించి కొంచెం బ్రీఫ్గా చూద్దాము. జ్ఞానేంద్రియ చాలక దశ ఇది పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశలో అహంకేంద్రీకృతం ఉంటుంది పిల్లలకి. అంటే ఇవి కూడా క్వశ్చన్స్గా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను. అహంకేంద్రీకృతం ఉంటుంది. తర్వాత పూర్వ ప్రచాలక దశ 2 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ స్వీయ కేంద్రీకృతం ఉంటుంది.
తర్వాత మూర్త ప్రచాలక దశ, ఇది 7 నుంచి 11 సంవత్సరాల వరకు ఉంటుంది. అమూర్త ప్రచాలక దశ 11 నుంచి 15 లేదా 16 సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట. అక్కడి నుంచి ఇంకా బ్రెయిన్ బాగా మెచ్యూర్డ్ స్టేజ్కి వస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ పిల్లవాడికి 3 అమ్మాయిలను చూపించి ఎవరు లావుగా ఉన్నారని అడిగితే చెప్పగలుగుతున్నాడు, కానీ చూపించకుండా ఊరికే మాటలలో చెప్పి అడిగితే చెప్పలేకపోతున్నాడు. అంటే మూర్త విషయాల గురించి మాత్రమే చెప్పగలుగుతున్నాడు, అమూర్తంగా అయితే చెప్పలేకపోతున్నాడు. కాబట్టి అతను మూర్త ప్రచాలక దశలో ఉన్నాడనమాట. అమూర్త విషయాలను కూడా చెప్పగలిగితే అది అమూర్త లేదా నియత ప్రచాలక దశలో ఉన్నట్టు. నెక్స్ట్, కాంచన అనే అమ్మాయి కొత్తగా పెళ్ళై అత్తవారింటికి వెళ్ళింది. తర్వాత రోజు అందరికీ కాఫీ తయారు చేసి ఇచ్చింది. ఇది ఈ క్రింది అవసరాన్ని తెలియజేస్తుంది. ఏ గర్ల్ నేమ్డ్ కాంచన గాట్ న్యూలీ మ్యారీడ్. షీ ప్రిపేర్డ్ కాఫీ ద నెక్స్ట్ డే అండ్ గేవ్ టు ఆల్ ద న్యూ ఫ్యామిలీ మెంబర్స్. ద నీడ్ ఇన్ దిస్ ఈజ్ భౌతిక అవసరం, స్వాతంత్ర అవసరం, ప్రేమ వాత్సల్య అవసరం, గుర్తింపు అవసరం. సో ఇక్కడ కొత్తగా పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిన అమ్మాయి అందరిలో గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది, కాబట్టి ఇది గుర్తింపు అవసరం అవుతుంది. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తాము నడుస్తున్న రోడ్డుపై ఆకలితో పడి ఉన్న ఒక ముసలామెను చూసిన రమ్య ఆమె అంటరానిదని తల్లి చెప్పినా వినకుండా ఆమెకు అన్నం పెట్టింది. కోల్బర్గ్ ప్రకారం రమ్య ఏ దశలో ఉంది? రమ్య saw an old woman who is hungry while she was walking along the road. She gave food to the old woman, though her mother told that she was untouchable. In which stage is Ramya according to Kohlberg? పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, పైవేవి కావు. పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలు కానీ, కోల్బర్గ్ నైతిక వికాస దశలు కానీ మనకి ఖచ్చితంగా ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది, కాబట్టి ఇవి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. పూర్వ సాంప్రదాయ స్థాయి అనంటే పిల్లలు బహుమతికి ఆశపడి కానీ, శిక్షకి భయపడి కానీ పనులు చేయడం అన్నమాట. ఇప్పుడు ఈ హోంవర్క్ చేయకపోతే నిన్ను కొడతాను అని చెప్తే హోంవర్క్ చేయడం, లేకపోతే నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేస్తే నీకు ఏదన్నా చాక్లెట్ ఇస్తాను అని చెప్తే అది చేయడం, అవి పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉండే విద్యార్థులు చేసేవన్నమాట. నెక్స్ట్, సాంప్రదాయ స్థాయి అనంటే ఒక మంచి బాలుడు కానీ బాలిక కానీ అనిపించుకోవాలనో, లేకపోతే పద్ధతుల్ని పాటించాలనో అలా ఉండే స్థాయిని సాంప్రదాయ స్థాయి అని అంటారు. ఉత్తర సాంప్రదాయ స్థాయి అనంటే ఈ ఆచార వ్యవహారాలకి, ఈ సాంప్రదాయాలకి వీటితో సంబంధం లేకుండా వాళ్ళ మనసుకి నచ్చినట్టు, అంటే విశ్వవ్యాప్తమైన నైతిక విలువలను పాటించేది ఉత్తర సాంప్రదాయ స్థాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆకలితో పడి ఉన్న ముసలామెను చూసిన రమ్య తల్లి ఆమె అంటరానిదని చెప్పినా వినకుండా ఆమెకు అన్నం పెట్టింది, అంటే ఆమె ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ఉందన్నమాట, పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాణిలో బృంద స్ఫూర్తి, సహకార ధోరణి పెంపొందించే పద్ధతి. విచ్ మెథడ్ అమాంగ్ ద ఫాలోయింగ్ డెవలప్స్ టీమ్ స్పిరిట్ అండ్ కోఆపరేషన్? ప్రాజెక్ట్ పద్ధతి, మోరిసన్ ప్రణాళిక, విన్నెట్కా ప్రణాళిక, డాల్టన్ ప్రణాళిక. సో బృంద స్ఫూర్తి, సహకార ధోరణి పెంపొందించే పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి. ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాణిలో మానసిక వయసు అను భావనను ప్రవేశపెట్టిన వారు? హూ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మెంటల్ ఏజ్? గిల్ఫర్డ్, బినే, గాల్టన్, స్పియర్మన్. మానసిక వయసు అనే భావనను ప్రవేశపెట్టిన వాళ్ళు ఆల్ఫర్డ్, బినే. నెక్స్ట్ క్వశ్చన్. గత అనుభవాల సహాయంతో సహజ ప్రవృత్తిని మెరుగుపరుచుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు? ద అడాప్టివ్ ఎబిలిటీ టు అడ్జస్ట్ టు న్యూ సిట్యుయేషన్స్,
learning through experience and refining innate instincts to achieve goals is intelligence. This definition is given by Wechsler, Terman, Galton, McDougall. ప్రజ్ఞ నిర్వచనాలు కూడా చాలా ఇంపార్టెంట్, ఈజీగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇచ్చిన నిర్వచనంలో ఏదో ఒక కీవర్డ్ని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ గత అనుభవాల సహాయంతో అని రాగానే మనం అంటే ఇంగ్లీష్ వాళ్ళకి త్రూ ఎక్స్పీరియన్స్ అని వచ్చిందనుకోండి, అది మెక్డోగల్ అని గుర్తుపెట్టుకోవాలి, డి. అలా కాకుండా టెర్మన్ ఇచ్చిన నిర్వచనం ఏమంటే అమూర్తంగా అమూర్తంగా అని వచ్చిందంటే యాబ్స్ట్రాక్ట్ థింకింగ్, అది టెర్మన్. అమూర్తంగా ఆలోచించగల సామర్థ్యమే ప్రజ్ఞ అని చెప్పిన వాళ్ళు టెర్మన్. వెష్లర్ అన్నిటికంటే పెద్ద నిర్వచనం ఏది ఉందో అది వెష్లర్ చెప్పిందే. అంటే ప్రయోజనాత్మకంగా పనిచేయగలిగి సహజంగా ఆలోచించగలిగి సమర్థవంతంగా వ్యవహరించగలగడమే ప్రజ్ఞ అని చెప్పింది వెష్లర్. కాబట్టి అవన్నీ వస్తే వెష్లర్ అని మనం ఈజీగా గుర్తుపట్టేయచ్చు. గాల్టన్ ఇంకా ఈజీ, మనలో ఉండే గ్రహణ శక్తినే ప్రజ్ఞ అన్నవారు గాల్టన్ అన్నమాట. కాబట్టి నిర్వచనాల్ని మనం అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, నిదాన అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి. ద ఐక్యూ ఆఫ్ స్లో లెర్నర్స్ ఈజ్. ఇప్పుడు మనము ఈ ఆన్సర్ తెలుసుకునే ముందు ఆ టేబుల్ని ఒకసారి గుర్తు చేసుకుందాము. ఫస్ట్ <29 అంటే 29 కంటే తక్కువ ఉంటే వారు సురక్షణ స్థాయి బుద్ధిమాంద్యత గలవారు, సురక్షణ స్థాయి. అలాగే 30 నుంచి 49 వరకు ఉంటే శిక్షణ స్థాయి బుద్ధిమాంద్యత కలవారు, శిక్షణ స్థాయి. అలా కాకుండా 50 నుంచి 69 వరకు ఉంటే వారు ప్రాథమిక విద్యాస్థాయి. అంటే ప్రాథమిక విద్య మనం చెప్పగలం వాళ్ళకి అని. తర్వాత 70 నుంచి 89 వరకు ఉంటే వారు నిదాన అభ్యాసకులు. తర్వాత 90 నుంచి 109 వరకు ఉంటే వారు సగటు ప్రజ్ఞావంతులు. అలాగే 110 నుంచి 119 వరకు ఉంటే వారు ఉన్నత ప్రజ్ఞావంతులు, అంటే ఉన్నత లేదా అధిక ప్రజ్ఞావంతులు అన్నమాట. నెక్స్ట్ 120 నుంచి 129 లేదా 130 వరకు ఉంటే వారు 120 నుంచి 129 కాదు 139 వరకు ఉంటే వారు అత్యున్నత ప్రజ్ఞావంతులు, అత్యున్నత లేదా అత్యధిక. ఇంకా 140 పైన ఉండే వాళ్ళందరూ ప్రతిభావంతుల కింద మనం చూస్తాం, వాళ్ళని గిఫ్టెడ్ అంటాం ఇంగ్లీష్లో. కాబట్టి ఇక్కడ మనకు అడిగింది 70 to 89 నిదాన అభ్యాసకులు, 70 to 89. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ 30 to 49 అంటే శిక్షణా స్థాయి బుద్ధిమాంద్యత గలవారు. 90 to 109 వచ్చి సగటు ప్రజ్ఞావంతులు. 110 నుంచి 119 ఉన్నత ప్రజ్ఞావంతులు అన్నమాట. నెక్స్ట్, క్రింది వాణిలో సామూహిక శాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. వర్బల్ గ్రూప్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్. వెష్లర్ పరీక్ష, రావెన్స్ ప్రోగ్రెసివ్ మాత్రికల పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష, ఆర్మీ ఆల్ఫా పరీక్ష. ఇప్పుడు మనకి క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన ప్రతి ఒక్క క్వశ్చన్ చాలా ఇంపార్టెంటు. తర్వాత నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో దాన్ని బట్టి అక్కడ కూడా ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ బట్టి దాంట్లో ఉండే బిట్స్ కూడా మీకు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ సామూహిక శాబ్దిక ప్రజ్ఞా పరీక్ష అంటే వెష్లర్ పరీక్ష, వెష్లర్ శాబ్దిక పరీక్ష అయినా వెష్లర్ అశాబ్దిక పరీక్ష అయినా అవి వ్యక్తిగత పరీక్షలు. తర్వాత
రావెన్స్ ప్రోగ్రెసివ్ మాత్రికల పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష, ఇవి అశాబ్దిక పరీక్షలు. ఇవి రెండు. మనల్ని అడిగింది శాబ్దిక ప్రజ్ఞా పరీక్ష, అది కూడా సామూహిక కాబట్టి ఆర్మీ ఆల్ఫా పరీక్ష. ఇది కరెక్ట్, డి. నెక్స్ట్, 2 రోజుల తర్వాత విస్మృతి శాతం, ద పర్సంటేజ్ ఆఫ్ ఫర్గెటింగ్ ఆఫ్టర్ 2 days. దీనికి కూడా మనకి ప్రజ్ఞాలబ్ధిలాగా ఒక టేబుల్ ఉంది, చూద్దాం. 2 రోజుల తర్వాత విస్మృతి శాతం అన్నారు. ఫస్ట్ మనం ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత విస్మృతి 20 నిమిషాల తర్వాత 47%, 50 నిమిషాల తర్వాత 50%, ఒక రోజుకి 72%, కాదు 66%, 2 రోజులకి 72%, తర్వాత 6 రోజులకి 75%, ఒక నెల అయిందనుకోండి 31 రోజులకి 79 నుంచి 80% విస్మృతి ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు అడిగింది 2 రోజుల తర్వాత, ఒక రోజుకి 66, 2 రోజులకి 72%. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, బల్బును చూడగానే ఎడిసన్ గుర్తుకు రావడం. రిమెంబరింగ్ ఎడిసన్ ఆన్ సీయింగ్ ఏ బల్బ్ ఈజ్ బట్టి స్మృతి, క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, సంసర్గ స్మృతి. సో ఇక్కడ బట్టి స్మృతి అని అంటే మనము చిన్నతనం నుంచి ఎక్కాలు బట్టి పడతాం కదా, టేబుల్స్ బై హార్ట్ చేస్తాం, అది బట్టి స్మృతి అంటే బట్టి గుర్తుపెట్టుకోవడం. క్రియాత్మక స్మృతి అని అంటే మనము బలవంతంగా దాన్ని గుర్తుకు తెచ్చుకోవడం అన్నమాట. ఇప్పుడు ఒక లెసను ఒక గంట క్రితం నేర్చుకున్నాము, దాన్ని మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం, అది క్రియాత్మక స్మృతి. నిష్క్రియాత్మక స్మృతి అంటే అనుకోకుండా అది మనకి స్మృతిలోకి రావడం అన్నమాట. ఇప్పుడు మనం వెళ్తున్నాము, ఎప్పుడో ఒక చిన్ననాటి ఫ్రెండ్ ఎవరన్నా కనపడ్డారు, అప్పుడు మనకి చిన్ననాటి అన్నీ గుర్తొస్తాయి, అనుకోకుండా అలా స్మృతిలోకి రావడం నిష్క్రియాత్మక స్మృతి. సంసర్గ స్మృతి అని అంటే దేంతో అన్నా ఒక సంబంధం ఉంటే అది మనకు గుర్తుండిపోతుంది అన్నమాట. ఇప్పుడు బల్బును చూడగానే ఎడిసన్ అంటే బల్బును కనిపెట్టిన ఆయన థామస్ ఆల్వా ఎడిసన్, ఆయన మనకు గుర్తొస్తాడు. కాబట్టి ఒక సంబంధం ఉంటే అది గుర్తొస్తుంది, కాబట్టి ఇది సంసర్గ స్మృతికి ఎగ్జాంపుల్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక విద్యార్థి మొదట రామాయణం చదివి తర్వాత మహాభారతం చదివాడు. ఇప్పుడు మహాభారతంలో పేర్లు అడిగితే రామాయణంలోని పేర్లే చెప్తున్నాడు. ఇది ఈ రకమైన అవరోధం. ఏ స్టూడెంట్ లెర్న్డ్ the Ramayana first and then the Mahabharata. When he is asked about the names in Mahabharata, he is remembering the names in Ramayana. Which kind of inhibition is this? పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, దమనం, స్మృతినాశం. అంటే ఇక్కడ ఫస్ట్ చదివిన రామాయణము తర్వాత చదివిన మహాభారతాన్ని గుర్తు చేసుకోవాలంటే అది అవరోధాన్ని సృష్టిస్తుంది, కాబట్టి ఇది పురోగమన అవరోధం అవుతుంది. ప్రోయాక్టివ్ ఇన్హిబిషన్, ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలా కాకుండా మహాభారతం రామాయణంలోని ప్రశ్నలు అడిగినప్పుడు మహాభారతమే గుర్తొస్తుంది అని అంటే రెండోసారి చదివింది ఫస్ట్ సారి చదివిన దానికి అడ్డం వస్తుంది అన్నప్పుడు అది తిరోగమన అవరోధం అవుతుంది. తర్వాత దమనం అంటే బాధాకరమైన విషయాల్ని బలవంతంగా మర్చిపోతాం మనం, అది దమనం అవుతుంది. స్మృతినాశం అంటే కొంతమందికి మరపు వచ్చేస్తుంది అనమాట, అంటే వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లేంటి, వాళ్ళు ఎక్కడున్నారు అనేది కూడా మర్చిపోతారు, అది స్మృతినాశం, అమ్నీషియా. నెక్స్ట్, అభ్యసనం కోసం సత్వర పరిష్కారాన్ని అన్వేషించడం అనున్నది ఈ అభ్యసన సిద్ధాంతంలోనిది. The concept of learning is due to suddenness of seeking the solution is the part of this theory. యత్నదోష సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. సో ఇక్కడ
అభ్యసనం కోసం సత్వర పరిష్కారాన్ని అన్వేషించడం, అంటే సడన్గా మనకి దానికి పరిష్కారం దొరుకుతుందన్నమాట. అది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఒకసారి ఈ సిద్ధాంతాలని రూపొందించిన శాస్త్రవేత్తల్ని గుర్తు చేసుకుందాము. యత్నదోష సిద్ధాంతం థార్న్డైక్, శాస్త్రీయ నిబంధనం పావ్లవ్, కార్యసాధక నిబంధనం స్కిన్నర్, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం గెస్టాల్ట్ వాదులు. గెస్టాల్ట్ వాదులు ఎవరెవరు? మ్యాక్స్ వార్డ్మియర్, కోఫ్కా అండ్ కోహ్లర్. సో గెస్టాల్ట్ వాదులు ఎవరు అంటే వీరు ముగ్గురిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అది కూడా ఒక బిట్గా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ఆన్సర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, లెర్నింగ్ బై ఇన్సైట్. నెక్స్ట్, మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం క్రింది వానిలో నిమ్నక్రమ అవసరం. ద లోయర్ ఆర్డర్ నీడ్ అమంగ్ ద ఫాలోయింగ్ అకార్డింగ్ టు మాస్లో థియరీ ఆఫ్ హైరార్కీ ఆఫ్ నీడ్స్. శారీరక అవసరం, గుర్తింపు గౌరవ అవసరం, రక్షణ అవసరం, ఏ అండ్ సి. సో అబ్రహం మాస్లో అనే ఆయన, మనం ఇందాక చదివాం, హ్యూమనిజం అనే గ్రంథాన్ని రాశారు. సో ఆయన రూపొందించిన అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం అవసరాలని ఒక వరుసలో ఆయన రూపొందించారు. కింద 2 శారీరక అవసరం, రక్షణ అవసరం, ఇవి ప్రాథమిక అవసరాలు. తర్వాత పైన ప్రేమ సంబంధిత అవసరం, గుర్తింపు గౌరవ అవసరం, ఆత్మ ప్రస్తావన అవసరం, ఇవి ఉన్నత క్రమ అవసరాలు అన్నమాట. ఇవి నిమ్నక్రమ అవసరాలు, ఇవి ఉన్నత క్రమ అవసరాలు. కాబట్టి ఇక్కడ మనకు అడిగింది నిమ్నక్రమ అవసరం. శారీరక అవసరము, రక్షణ అవసరం రెండు నిమ్నక్రమ అవసరాలే. కాబట్టి ఏ అండ్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శరీరాకృతిని బట్టి వ్యక్తులను వర్గీకరించిన శాస్త్రవేత్త. ద సైంటిస్ట్ హూ క్లాసిఫైడ్ పర్సన్స్ డిపెండింగ్ ఆన్ దేర్ బాడీ షేప్స్. ఎర్నెస్ట్ క్రెష్మర్, డబ్ల్యూహెచ్ షెల్డన్, హిప్పోక్రటిస్, స్ప్రేంజర్. సో ఇక్కడ ఈ 4 శాస్త్రవేత్తలు కూడా వ్యక్తుల్ని రకరకాల విభాగాల్ని అనుసరించి వాళ్ళని వర్గీకరించారు. ఇప్పుడు ఎర్నెస్ట్ క్రెష్మర్ శరీర నిర్మాణాన్ని బట్టి వ్యక్తుల్ని వర్గీకరించారు. శరీర నిర్మాణాన్ని బట్టి వాళ్ళు పీవరకాయలు, క్రీడాకాయలు, ప్రాంసుకాయలు అని 3 విధాలుగా ఎర్నెస్ట్ క్రెష్మర్ వర్గీకరించారు. తర్వాత షెల్డన్ శరీరాకృతిని బట్టి వ్యక్తుల్ని వర్గీకరించారు. వారు స్థూలకాయలు, మధ్యమకాయలు, లంబకృశకాయలు, వీరు షెల్డన్ వర్గీకరణ ప్రకారం వ్యక్తులు. తర్వాత హిప్పోక్రటిస్ వ్యక్తుల చిత్తవృత్తుల్ని బట్టి వ్యక్తుల్ని వర్గీకరించారు. వారు ఔత్సాహికులు, పైత్య ప్రవృత్తి గలవారు, శ్లేష్మ ప్రవృత్తి గలవారు, అదేవిధంగా విషణ్ణులు. వీరు హిప్పోక్రటిస్ వర్గీకరణ ప్రకారం. స్ప్రేంజర్ అనే ఆయన విలువల ఆధారంగా వ్యక్తుల్ని వర్గీకరించారనమాట. అంటే రకరకాల విలువలు, సైద్ధాంతిక విలువలు, ఆర్థిక విలువలు, సాంఘిక విలువలు, రాజకీయ విలువలు, మత విలువలు, ఇట్లా రకరకాల విలువల ఆధారంగా వ్యక్తుల్ని స్ప్రేంజర్ అనే శాస్త్రవేత్త వర్గీకరించారు. కాబట్టి ఇక్కడ మనకి శరీర ఆకృతిని బట్టి వ్యక్తుల్ని వర్గీకరించిన శాస్త్రవేత్త
షెల్డన్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం శ్రమించడం న్యూనత అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి కలిగిన దశ. ద స్టేజ్ ఆఫ్ సైకలాజికల్ క్రైసిస్ ఇన్ విచ్ ఇండస్ట్రీ ఇన్ఫీరియారిటీ ఈజ్ ఎ పార్ట్ అకార్డింగ్ టు ఎరిక్ ఎరిక్సన్. పాఠశాల దశ, క్రీడా దశ, కౌమార దశ, పరిపక్వత. సో ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం ఒక్కొక్క దశలో ఒక్కొక్క మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని వ్యక్తులు ఎదుర్కొంటారని ఆయన చెప్పారు. అవి ఏమేంటనేది చూద్దాము. ఫస్ట్ పూర్వ శైశవం. పూర్వ శైశవ దశలో నమ్మకం, అపనమ్మకం. ట్రస్ట్, మిస్ట్రస్ట్. అంటే ఇది 0 నుంచి 1 సంవత్సరం వరకు. తర్వాత ఉత్తర శైశవం. ఇది 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు. ఈ దశలో క్లిష్ట పరిస్థితి స్వయం ప్రతిపత్తి, సందేహం. స్వయం ప్రతిపత్తి, సందేహం. అటానమీ, డౌట్. తర్వాత ఉత్తర శైశవ దశ తర్వాత క్రీడా దశ. క్రీడా దశలో అంటే 3 నుంచి 5 సంవత్సరాల వరకు. ఈ దశలో చొరవ చూపడం, తప్పు చేశానేమోనన్న భావన. ఇది క్రీడా దశలో క్లిష్ట పరిస్థితి. నెక్స్ట్ పాఠశాల దశ. పాఠశాల దశ 6 నుంచి 12 సంవత్సరాల వరకు. ఇక్కడ మనకి శ్రమించడం న్యూనత పాఠశాల దశలో ఉంటుంది. నెక్స్ట్ కౌమార దశ. కౌమార దశ 12 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు. ఇక్కడ పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. పాత్ర సందిగ్ధం. నెక్స్ట్ కౌమార దశ తర్వాత పూర్వ వయోజన దశ. ఇది 20 నుంచి 30 సంవత్సరాల వరకు. ఇక్కడ మనకి సన్నిహితత్వం, ఏకాంతం. తర్వాత మధ్య వయోజన దశ. ఇది 30 నుంచి 60 సంవత్సరాల వరకు. ఇక్కడ మనకి క్లిష్ట పరిస్థితి ఉత్పాదకం, స్తబ్దత. తర్వాత లాస్ట్ పరిపక్వత, పరిపక్వ స్థితి. అంటే ఇది 60 సంవత్సరాల పైన. అక్కడ మనకి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి సమగ్రత, నిరాశ. కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇక్కడ మనకు అడిగింది శ్రమించడం న్యూనత. అది పాఠశాల దశలో ఉంటుంది. సో స్కూల్ ఏజ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక వ్యక్తికి దైవభక్తి అసలు లేకపోయినా దేవుని గురించి, దైవభక్తి గురించి చాలా గొప్పగా మాట్లాడటంలోని రక్షక తంత్రం. ఏ పర్సన్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ గాడ్ అండ్ డివోషన్ దో హీ ఈజ్ నాట్ హ్యావింగ్ డివోషన్ అట్ ఆల్. ద డిఫెన్స్ మెకానిజం ఇన్ దిస్ ఈజ్ పరిహారం, విస్థాపనం, ప్రతిచర్య నిర్మితి, ప్రతిగమనం. సో రక్షక తంత్రాల గురించి ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుంది. ఇక్కడ పరిహారం అనంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి వేరొక రంగంలో రాణించడం. అంటే చదువు సరిగా రానప్పుడు ఆటలు బాగా ఆడడం అన్నమాట. దాన్ని పరిహారం అంటారు. అలాగే విస్థాపనం అంటే మన కోపాన్ని ఇతరుల మీద చూపించడం. అంటే చూపించాల్సిన వాళ్ళ మీద కాకుండా వేరే వాళ్ళ మీద చూపించడం అనేది విస్థాపనం అవుతుంది. అంటే ఉదాహరణకి ఆఫీస్లో ఎవరో అధికారి తిట్టారనే కోపంతో అతను ఇంటికి వచ్చి వాళ్ళ భార్య మీద కోపం చూపించడం అనేది విస్థాపనం అన్నమాట. నెక్స్ట్,
ప్రతిచర్య నిర్మితి. ప్రతిచర్య నిర్మితి అంటే మనకు మనసులో ఒక ఆలోచన ఉంటుంది, కానీ బయటికి పూర్తి విరుద్ధమైన భావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. అంటే ఇట్లా వ్యక్తికి అసలు దైవభక్తి అసలు లేదు, కానీ అందరి ముందు దేవుడి గురించి దైవభక్తి గురించి గొప్పగా చెప్తారనమాట. అది ప్రతిచర్య నిర్మితి. దీనికి ఆన్సర్ రియాక్షన్ ఫార్మేషన్, ప్రతిచర్య నిర్మితి. ప్రతిగమనం అంటే ఏదన్నా బాధ కలగగానే చిన్నపిల్లల్లాగా ఏడవడం అనేది ప్రతిగమనం అవుతుందన్నమాట. సో ఇవి రక్షక తంత్రాలు, ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిని జతపరచుము. ఎన్సీఆర్టీ, ఎన్సిటిఈ, యూజీసీ, ఏఐసిటిఈ, ఎన్సిఎఫ్, ఆర్టీఈ. సో అబ్రివేషన్లు కూడా అడుగుతూ ఉంటారు, కాబట్టి అన్నీ ఒక దగ్గరే ఇచ్చేస్తే బాగుంటుందని ఇట్లా ఇవ్వడం జరిగింది. ఎన్సీఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఈ. ఎన్సిటిఈ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, డి. నెక్స్ట్ యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఏ. ఏఐసిటిఈ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, సి. ఎన్సిఎఫ్, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, ఎఫ్. ఆర్టీఈ, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, బి. సో అవి మనకి కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005లో సిసిఈ దేనిపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది? CCE in NCF 2005 concentrates mainly on సంవత్సరాంత పరీక్ష, నిరంతర పరిశీలన సవరణ, మార్కుల కేటాయింపు, వర్గీకరణ. ఇక్కడ CCE అంటే దీనికి కూడా అబ్రివేషన్ రాసుకుందాము. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటే నిరంతరంగా సమగ్రంగా జరిగే మూల్యాంకనం అన్నమాట. ఇక్కడ మనకి దీంట్లోనే కంటిన్యూస్ అని ఉంది కాబట్టి అది నిరంతర పరిశీలన సవరణ. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? విండోస్, లైనక్స్, ఆండ్రాయిడ్, గూగుల్ క్రోమ్. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ కానిది గూగుల్ క్రోమ్. నెక్స్ట్, తరగతి గదిలో ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఏ సాఫ్ట్వేర్ ఉత్తమం? విచ్ సాఫ్ట్వేర్ ఈజ్ ద బెస్ట్ టు గివ్ ప్రజెంటేషన్ ఇన్ క్లాస్ రూమ్? MS Word, MS Excel, MS PowerPoint, MS Paint. సో దీనికి ఆన్సర్ క్లాస్ రూమ్లో ప్రజెంటేషన్ ఇవ్వాలంటే MS PowerPoint అనేది కరెక్ట్. ఆర్టీఈ చట్టం ప్రకారం పాఠశాలకు కనీస పని దినాల సంఖ్య. నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఫర్ స్కూల్ అకార్డింగ్ టు ఆర్టీఈ యాక్ట్. 150, 180, 200, 250. సో ఆర్టీఈ చట్టం ప్రకారం పాఠశాల కనీస పని దినాల సంఖ్య 1 నుంచి 5 తరగతుల వరకు అయితే 200, 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 220. కాబట్టి ఇక్కడ మనకి 200 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడతో మనకి ఈ సైకాలజీ బిట్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పటికే ఎన్సిఎఫ్ గురించి కానీ ఆర్టీఈ 2009 గురించి కానీ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేసే ఉంటారనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎప్పుడు చెప్పినట్టే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.